మేడం 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 లోపలికి హ్మ్? రావచ్చా? రావయ్యా రా. హ్మ్. మేడం మార్నింగ్ కాల్ చేసి రమ్మన్నారు. రావయ్యా వచ్చి కూర్చో. హ్మ్. థ్యాంక్ యూ మేడం. ఒక నిమిషం ఉండు, నేను వెళ్ళి అగ్రిమెంట్ పేపర్ తీసుకొస్తా. సరే. హ్మ్. ఆ, సరే మేడం, నేను వెళ్తాను. తర్వాత వెళ్దు గాని. ఇదిగో 2 దోసకాయ తిను. ఆ, తిను. థ్యాంక్స్ మేడం. మేడం, హ్మ్? ఆ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏం అడగాలి? అంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంట్లో మీరు ఒకరే ఉంటున్నారు. మీతో ఇంకెవరూ లేరా? లేదు, నేనొక్కదాన్నే ఉంటున్నా. మరి మీ హస్బెండ్? ఆయన ఫారిన్‌లో ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. ఓ, మరి పిల్లలు? ఒక బాబున్నాడు. వాడు కూడా ఫారిన్‌లో చదువుతున్నాడు. 2 సంవత్సరాలయింది వెళ్ళి. ఇంకో 2 ఇయర్స్ అయితే వచ్చేస్తాడు. మరి మీరొక్కరే ఉంటారా? హ్మ్. అవును. ఆ, ఎందుకడుగుతున్నావు? కాదు మేడం. ఒంటరిగా ఉండడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా మేడం. ఇందులో ఏమయ్యా కష్టం? మీ బాబు ఒక కంట్రీలో ఉన్నాడు. మీ హస్బెండ్ ఒక కంట్రీలో ఉన్నారు. మీరిక్కడ. మీ హస్బెండ్ ఇయర్‌కి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇలా ఉంటే కష్టంగానే ఉంటుంది కదా! ఏంటయ్యా నువ్వు చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నావు? ఇందులో ఏం కష్టం? అయినా ఫ్యామిలీ కోసం ఒంటరిగా ఉండాల్సొస్తే అది సంతోషమే కదా! సరే మేడం, నేను వెళ్తాను. హ్మ్. హ్మ్. సరే వెళ్ళిరా. హలో మామ! ఆ! ఏంట్రా ఆఫీస్ నుంచి వచ్చేసావా? ఇప్పుడే వచ్చానురా. ఆహా! అలాగే రేయ్, నేను వచ్చే నెల నుంచి నీ రూమ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానురా. ఏరా, నీ రూమ్‌కేమైంది? పొద్దునంతా డీటెయిల్‌గా చెప్పాను కదా! నాకు ఈ రూమ్ సెట్ అవ్వలేదురా. హ్మ్. సరే వచ్చెయి. ఆల్వేస్ వెల్కమ్ రా. హ్మ్. ఆ సంగతి సరే గాని, మీ హౌస్ ఓనర్ ఎలాంటివాడు? నా హౌస్ ఓనర్ ఒక లేడీరా. మంచివారే. ఏమంటున్నావురా? లేడీనా? ఆ! అవునురా. వాళ్ళ హస్బెండ్ ఫారెన్‌లో ఉంటారు. ఇప్పుడు ఈ హౌస్ అంతా ఆవిడే చూసుకుంటున్నారంట. ఓహ్! అలాగా. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అవును, మీ హౌస్ ఓనర్ ఎలా ఉంటుందిరా? అందంగా ఉంటుందా? రేయ్! ఎందుకురా నీకవన్నీ? ఊరికే తెలుసుకుందామని అడిగాను. ఆ! అందంగానే ఉంటారు. అయితే? ఆంటీ అందంగా ఉంటే లైన్‌లో పెట్టి సెటిల్ అయిపోవచ్చు కదా! రేయ్! ఏం మాట్లాడుతున్నావు? రేయ్! ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? ఆంటీ హస్బెండ్ ఊళ్ళో లేడని చెప్తున్నావు. కాబట్టి ఆవిడ్ని నైస్‌గా లైన్‌లో పెట్టేయొచ్చు కదా! ఒకవేళ నీ ప్లేస్‌లో వేరే ఎవరైనా ఉన్నారనుకో. రేయ్! నోర్మూయ్. ఆవిడకి చాలా ఏజ్ రా. చాలా ఏజ్ అంటే ఎంత? ఓ 40 ఉంటాయా? హ్మ్. ఒక 45 ఉండొచ్చు. రేయ్! 45 అంటే పెద్ద ఏజా? నేనేదో 50 అబోవ్ అనుకున్నాను. నీకసలు రసజ్ఞతే లేదురా! రేయ్! ఏది పడితే అది మాట్లాడుకో. రేయ్! మరీ మంచోడిలా మాట్లాడకు. మంచివాడిగా ప్రవర్తిస్తే నీకు శిలా విగ్రహం పెడతారా ఏంటి? ఇలా చూడు, ఇలా ఒంటరిగా ఉండే ఆంటీలకి మాలాంటి కుర్రాళ్ళంటేనే ఇష్టం. అందుకే చెప్పానురా. సరే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయ్. నేను ఎలాగో నెక్స్ట్ మంత్ అక్కడికి రాబోతున్నాను కదా! ఎలాగోలా నైస్‌గా ఆంటీని లైన్‌లో పెట్టి సెటిల్ అయిపోతాను. ఇలాంటి డబ్బున్న ఆంటీలు అంత త్వరగా దొరకర్రా. దొరికినప్పుడు కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ నీకెంత చెప్పినా అర్థం కావు గానీ, ఫోన్ పెట్టేయ్. బాయ్. బాయ్. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడొస్తే ఆంటీతో ఎలాగోలా నైస్‌గా మాట్లాడి ఆంటీని పడగొట్టేసేలా ఉన్నాడే. సైలెంట్‌గా వీడిని రావద్దని చెప్పేద్దామా? వీడిని రావద్దంటే మనం మాత్రమే ప్రతి నెల 8,000 రెంట్ కట్టాల్సొస్తుందే. సైలెంట్‌గా వాడు రావడానికంటే ముందు మనమే ఆంటీకి ఒక బిట్టేసి చూద్దామా? వీడేంటి మనల్ని ఇలా కన్ఫ్యూజ్ చేశాడో? ఏమీ అర్థం కావడం లేదే. ఛ!